హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్న రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దాం. అప్పట్లో వాళ్ళు రోజు ఈ రాగి జావ తీసుకోవడం వలన వాళ్ళకి ఏమీ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నారు. ఈ రోజుల్లో మనం అందరం ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ, దోశ, ఉప్మా అలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తీసుకుంటున్నాం. అవి కాకుండా అప్పుడప్పుడు వారానికి ఒక 2 రోజులైనా సరే ఇలా రాగి జావ చేసుకొని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. రాగులలో కాల్షియం రిచ్ ఉండడం వలన ఎదిగే పిల్లలకు కూడా ఇలా రాగి జావ ఎర్లీ మార్నింగ్ చేసి ఇవ్వడం వలన చాలా మంచిది. మీరు కూడా మీ డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్లో ఈ రాగి జావ రెసిపీని యాడ్ చేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ముందుగా దానికోసం ఒక గిన్నెలో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలో ఒక 1/2 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. దానిలో మనం 2 కప్పులు వాటర్ తీసుకున్నాం కాబట్టి ఒక 4 స్పూన్లు రాగిపిండి తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసే రాగి జావ అదే కప్పుతో 2 కప్పులు వస్తుంది ఫ్రెండ్స్. ఇద్దరికి సరిపోతుంది కాబట్టి ఈ 1/2 కప్పు వాటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా రాగి పిండిని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఈ రాగి పిండిని నైట్ టైం కూడా కలిపి పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వలన ఇంకా బాగా పులుస్తుంది. లేదు అలా పులుపు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇలా ఎర్లీ మార్నింగ్ కూడా కలుపుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా రాగి పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ పై పెట్టిన వాటరు బాగా ఈ విధంగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే మధ్య మధ్యలో ఉండలుగా అవుతుంది. ఒక 2-3 నిమిషాలు కలపాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగా పిండి మొత్తం వాటర్లోకి కలుస్తుంది. కొంచెం తిక్కుగా అయింది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. తర్వాత కొద్దిసేపటికి రాగిపిండి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా పొంగుతూ పైకి వస్తున్నప్పుడు మనం గరిటెతో ఇలా వీడియోలో చూపించిన విధంగా అంటూ ఉంటే దానిలో ఉన్న వేడంతా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అలా వేడంతా బయటకు రావడం వల్ల మళ్ళీ పొంగు ఆగిపోతుంది. ఆ విధంగా ఒక 2 సార్లు కలిపితే చాలు, మంచిగా పొంగు ఆగిపోయి లోపలే ఉడుకుతుంది. అప్పుడు ఆ విధంగా కలిపిన తర్వాత మనం ఒక 5-6 నిమిషాలు రాగిపిండిని బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాతే తీసుకోవాలి, లేదంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విధంగా కొంచెం థిక్ అయిన తర్వాత ఒక 5-6 నిమిషాలకి థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రాగి జావని అలా డైరెక్ట్గా కాకుండా పెరుగుతో సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం 2 కప్పుల రాగి జావ తయారు చేసుకున్నాం కాబట్టి ఒక 4 స్పూన్లు పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మజ్జిగలాగా కలుపుకోవాలి. రాగి జావ ఇలా బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మజ్జిగని అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. లేదంటే రాగి జావ వేడిగా ఉన్నప్పుడే మనం మజ్జిగ కలపడం వలన గ్యాస్ ఫామ్ అవుతుంది కూడా. రాగి జావ బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే పెరుగును కలపండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా చప్పగా తినకూడదు అనుకునే వాళ్ళు దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని తీసుకున్నా బాగానే ఉంటుంది. కొద్దిమంది షుగర్ కూడా యాడ్ చేసుకొని తీసుకుంటారు. కానీ అలా సాల్ట్, షుగర్ లేకుండా డైరెక్ట్గా తీసుకుంటేనే హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దానిలో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకొని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే రాగి జావలో సాల్ట్ అవాయిడ్ చేస్తేనే హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి మరెన్నో మిల్లెట్స్తో చేసే జావలు, చాలా హెల్దీ రెసిపీస్ అన్నీ రానున్న మన ఛానల్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.